వాళ్ళెందుకు ఇక్కడికి వస్తున్నారు? నేను నిన్ననే రావద్దని చెప్పాను కదా. బావ మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తున్నారంట. ఎందుకు? నువ్వు రాత్రికి రాత్రి ఇల్లు వదిలేసి వచ్చావు కదా, వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక అమ్మకి ఆరోగ్యం బాలేదని చెప్పారు బావ. అందుకే అమ్మని పలకరించడానికి అందరూ వస్తున్నారు. చూసావా అమ్మా, అందుకే అంటుంది ఈ అబద్ధాన్ని దాచడం కోసం ఇంకొక అబద్ధం ఆడాడు. ఇది ఇక్కడితో ఆగదమ్మా, ఇలా అబద్ధాలు చెప్పుకుంటూనే ఉండాల్సి వస్తుంది. పాపం వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా లక్ష్మి. పొద్దున్నే నల్లపూసల ఫంక్షన్ చేస్తే రాత్రికి కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే వాళ్ళకెంత బాధ ఉంటుంది. అయితే ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పమను. ఆయనకి నిజం తెలియాలనే కదా మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆయన అబద్ధాన్ని పెంచుతూ వెళ్తున్నారు. అది కాదక్కా, నిన్ననే చెప్పాను, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఈ రోజు ఇక్కడే అటో ఇటో తేలిపోవాలి. అందరికీ నిజం తెలియాలి. హరి, దారిలో ఏమన్నా ఫ్రూట్స్ కనిపిస్తే తీసుకెళ్దాం. ఇదిగో ఏమండి, మీరు అక్కడికి వెళ్ళాక కాస్త కుదురుగా ఉండండి. ఇక్కడలాగా అక్కడ చేస్తే మీకు బుర్ర లేదనుకుంటారు. అసలు మాట్లాడడం కోసమే కదా వెళ్తుంది, కుదురుగా ఎలా ఉండమంటావు? ఇంటికొచ్చి అలా మౌనంగా ఉంటే బుర్ర లేదని కూడా అనుకుంటారు. అబ్బబ్బబ్బా, వీళ్ళెక్కడా? సింధు, నేను రెడీ. రండి రండి త్వరగా. నేను కూడా రెడీ. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్. ఎందుకో అది చెప్పకూడదు, అది నీకు చెప్పిన అర్థం కాదులే. అందరూ రెడీ అయ్యారు, నువ్వు కూడా అన్నింటికీ సిద్ధం అవ్వాల్సిందే. నాన్న, అసలు ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను, ఇంకా భయపెట్టకు నాన్న. నో బీపీ, బీ హ్యాపీ. ఏం కాదు, నేనున్నాను చూసుకోవడానికి. త్రిపురా, త్రిపురా. ఏంటమ్మా? ఏంటి నువ్వు రావట్లేదా? లేదమ్మా, మీరు వెళ్తున్నారు కదా, అచ్చాలే. మళ్ళీ నేనెందుకు? అయినా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను ఇక్కడే ఉంటాను. సరే అయితే. అవునవును, ఇంట్లో ఒకరు ఉన్నట్టుగా ఉంటుంది. సరే పదండి వెళ్దాం. సరే, జాగ్రత్త. బాయ్ అమ్మా. ఏయ్, ఏదిస్తే అది తినద్దు. నీకు అసలే ఫుడ్ పాయిజన్ అయింది, జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే? అయ్యో తెలుసమ్మా, ఎన్నిసార్లు చెప్తావ్? అమ్మా, అమ్ము జాగ్రత్త. ఏం తిన్నావా? సర్లేవే, నేను చూసుకుంటాగా, పద. బాయ్ అక్క. బాయ్. రే హరి, మీ అక్క మనసు మార్చుకోకముందే వెళ్ళిపోదాం పద. ఇద్దరిని మేనేజ్ చేయడం కంటే ఒకరిని మేనేజ్ చేయడం ఈజీరా, పద. వచ్చినట్టున్నారు. రాణి, నేను కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ ఒక్కసారికి ఏం మాట్లాడకమ్మా. అల్లుడు గారికి టైం ఇవ్వు, అంతా తనే చూసుకుంటారు. నువ్వు ఉండమ్మా, ఏం చేయాలో నాకు తెలుసు. లక్ష్మి,
నమస్తే. నమస్తే అమ్మా. రండి. నన్ను గుర్తుపట్టావా? మీ ఇంట్లోనే ఉంటున్నాము, మిమ్మల్ని ఎలా మర్చిపోతాము? నమస్కారం అండి. నమస్తే అమ్మా. రండి. రండి. కూర్చోండి. మీరు ఇంటిని చాలా బాగా మెయింటైన్ చేశారు. కంప్లైంట్స్ ఏం లేవు. బ్రోకర్ అన్ని విషయాలు చెప్పారనుకుంటా. అవునండి, చెప్పారు. ఈ ఇంటిని నమ్ముతాననుకోలేదు. అద్దెకుంటున్నా మీరే నా ఇంటిని బాగా చూసుకున్నారు. కానీ నాకిప్పుడు డబ్బులు అవసరం వచ్చింది. వేరే దారిలాగా అమ్మకం పెట్టాను. మంచి రేటుగా అడిగారు. నీకో సర్ప్రైజ్. నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికే వస్తుంది. ఎంతో దూరంలో లేదు, ఆన్ ది వే. అదేంటో గెస్ చేయి. మీరు చాలా మంచివాళ్ళని తెలుసు. అందుకే పార్టీ అర్జెంటుగా ఖాళీ చేయించమన్నా నేను మీకోసం 1 నెల టైం అడిగాను. మీరేమనుకోకుండా 1 నెల ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. ఈ ఇల్లు వదిలిపోవడం మీకు బాధగా ఉంటుందని తెలుసమ్మా. ఇన్ని రోజులున్న ఇంటి మీద మీకు మమకారం ఉంటుంది. కానీ ఏం చేస్తాం, నా పరిస్థితి బాలేదు. బావా వాళ్ళు వచ్చేస్తున్నారక్క. ఈయనెవరన్నా అడిగితే ఏం చెప్పాలి? ఓనర్ అని చెప్పలేం. ఓనర్ ముందు అబద్ధం కూడా చెప్పలేము. ఇది ఖచ్చితంగా మా బామర్ది రూమ్ అనుకుంటా. చాలా నీట్గా ఉంది. కబోర్డు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. పర్వాలేదు, ఇదేనా దొరికింది. థ్యాంక్ యూ. దేవుడా, పొయ్యి మీద ఏదైనా వదిలేశానా? ఛ!